ఉద్ధవా, సాధారణంగా యోగి ఎన్నడూ నిందనీయ కార్యం చెయ్యడు. అంటే ఎవరైనా నిందించే పని, యోగ మార్గం తెలిసిన వాడు ఎప్పుడు కూడా ఇతరులను నిందించే పని చెయ్యడు. తనంతట తాను ఆ తప్పు చెయ్యడు. అర్థమైంది నాన్న? కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, ఇతరుల ప్రమేయం వల్ల కానీ ఒకప్పుడు ఎప్పుడైనా నిందనీయ కార్యం జరిగితే వాడు ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఒకవేళ ప్రమాదవశాత్తు అలాంటిది సంభవిస్తే యోగం ద్వారానే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని దానిని భస్మీభూతం చేస్తాడు. అంటే మళ్ళీ యోగ మార్గంలో ఉండగా నా వలన తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పును నేను సరిదిద్దాలంటే నేను మళ్ళీ యోగం ద్వారానే దాన్ని భస్మీభూతం చేయాలి తప్ప ఇంకొక మార్గం, అనగా తేలిక మార్గాలు ఏమిటి? మామూలుగా ఆ వ్రతం చేస్తే సరిపోతుందండి, ఈ యజ్ఞం చేస్తే సరిపోతుందండి, అర్థమైందా? మన శనికి పూజలు చేయిస్తే సరిపోతుందండి, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా, మామూలుగా మనం అందరికీ చెప్తుంటాం. కానీ యోగి అన్నవాడు ఆ మార్గాలకి వెళ్ళడు. ఎందుకని? ఇతని యొక్క సంబంధం ఎవరితో ఉన్నది? అన్నిటికీ ఆది మూలమైనటువంటి పరమాత్మతో ఉన్నది. ఈ మాట్లాడుకున్న గ్రహాలు కానీ ఇతర దేవతలు అందరూ కూడా ఆయన యొక్క భృత్యులు అయి ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఆయన యోగ మార్గంలో ఉన్నప్పుడు జరిగిన పొరపాటు కావాలని చేయలేదు. కాబట్టి మళ్ళీ ఆయన యోగం ద్వారానే నేను దాన్ని సరిదిద్దుకుంటాను తప్ప ఇంకొక దేవతల దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను కాళ్ళు పట్టుకోనని చెప్తాను. అలాంటిది సంభవిస్తే యోగం ద్వారానే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని భస్మీభూతం చేస్తాడు. అంతేకాని చాంద్రాయణ వ్రతాల ద్వారా ప్రాయశ్చిత్తం అనేది చేసుకోడు. అంటే మామూలుగా ఈ చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటంటే చంద్రుడు పౌర్ణమి రోజునైతే 14 ముద్దల అన్నం తినాలి. ముద్దంటే ఇంత కాదు వెంకటరెడ్డి, చేత్తో ఎంత వస్తే అంతే. తర్వాత అమావాస్య రోజున ఒకటే ముద్ద, ఏముండదు. పాడ్యమి రోజున అమావాస్య రోజు ఏ తినకూడదు. అట్లా ఈ 15 రోజులు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళడం, అక్కడి నుంచి కిందకి మళ్ళీ అమావాస్యకు వచ్చేప్పుడు ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ రావడం, ఈ విధంగా చేసే విధానం చాంద్రాయణ వ్రతం చేస్తారు. ఈ కృత్యయజ్ఞం అనేది ఏదో ఉంది, నాకు తెలీదు. ఇది ఇటువంటి వ్రతాలు చేయడం ద్వారా యోగి ఏనాడు తన యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోడు. ఎందుకని? ఇవి మళ్ళీ నువ్వు చేసేది చాంద్రాయణ వ్రతం అంటే ఎవరికి చేస్తున్నావు అయ్యా? చంద్రుడు ఒక గ్రహం కదా. మరి నువ్వు పరమాత్మతో సంధానం ఉన్నాడు, కలెక్టర్ గారితో నీకు పరిచయం ఉండి ప్యూను గారితో పనిచేస్తానంటే ఎందుకరా? చేయొద్దని అనను, ప్యూన్తో సంబంధం అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం లోపల పంపించాల్సింది వాడే కదా, బిళ్ళబంటరు. వాడి అవసరం చాలా గొప్పదే. కానీ ఒకసారి కలెక్టర్ గారితో నీకు అనుబంధం వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే ఆయనతో చూసుకోవాలి, కానీ అప్పుడు మళ్ళీ ప్యూన్ దగ్గరికి వెళ్ళొద్దు, అది చెప్పేది. సో యోగి అన్నవాడు వాడి వలన పొరపాటు జరిగితే యోగ మార్గంలోనే వాడు దాన్ని సరిదిద్దుకుంటాడు. సపోజ్ ఊరికే ఉదాహరణకు చెప్తాను. మనం ఈ రమణుల కథల్లో మనం చూసాం. ఒకసారి అమ్మవారు వివాహం అయిన తర్వాత కొత్తల్లో భర్త మీద ప్రేమతో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చి కళ్ళు మూసింది. ఆవిడ ఎప్పుడైతే పరమాత్మ కళ్ళు మూసిందో ఈ సూర్యచంద్రులకి ఉనికి లేకుండా అయిపోయింది. ఆయన కళ్ళే సూర్యచంద్రులు. సో మొత్తం ప్రపంచం అంతా చీకటైపోయింది. సో వెంటనే పరమాత్మ బయటకు వచ్చి, దేవి నువ్వు చాలా చిన్న పొరపాటు చేశావు, ప్రేమతోనే చేశావు, కానీ దీనివలన లోకాలకన్నిటికీ దెబ్బ తగిలింది సుమా, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పాడు. సో అక్కడ మళ్ళీ ఆ చీకటంతా కూడా గుమిగూరి ఒక అంధకాసురుడు అనేవాడు ఎవడో జన్మించాడని ఆ కథ వేరే ఉన్నది, అది పక్కకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అప్పుడు భర్త ఇచ్చినటువంటి ఆ హెచ్చరికను అత్యంత సూక్ష్మంగా తీసుకున్న ఆవిడ కిందకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి భూలోకానికి వచ్చేసింది. ఓకే. సో వచ్చేసి ఇక్కడ తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయి కాశీలో కూర్చుంది. కాశీలో కూర్చున్నప్పుడు అప్పుడు కాశీలో విపరీతమైనటువంటి కరువు కాటకాలు, ఆహారం లేదు. అరే ప్రజలు ఇంత బాధపడిపోతున్నారని ఈవిడ అన్నపూర్ణదేవిగా మారి అందరికీ భోజనం పెట్టడం స్టార్ట్ చేసింది. సరే రాజుగారు వచ్చి ఆ ధాన్యం ఏదో మాకు దోలించు, మేము పెడతామని మొదలెట్టాడు. క్రెడిట్ దండాయించుకోవడానికి ముందు వస్తాం కదా మనం. అది వస్తే నువ్వు పిచ్చి పని చేయకు, నువ్వు కూడా వచ్చి నా దగ్గర తినేయడమని వాడికి అన్నం పెట్టి పంపిస్తుంది.
అప్పటి నుంచి ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. తర్వాత శివుడే వస్తాడు, ఆవిడ దగ్గర భిక్ష తీసుకుంటాడు, ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే, ఆవిడ వలన పొరపాటు జరిగింది, ఆ పొరపాటును మళ్ళీ యోగం ద్వారానే తీర్చుకున్నది. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఆలోచించండి. మళ్ళీ వ్రతం చేయలే, ఇంకో అమ్మవారికో ఎవరికో లక్ష్మీదేవికో ఈవిడికో ఎవరికి వ్రతాలు చేయలే. ఆవిడ వెళ్ళిపోయి యోగంలో తాను తపస్సులో లగ్నం చేసేసుకున్నది, తపింపజేసుకున్నది తన మనస్సుని చేసిన పొరపాటు తీసుకోవడానికి. ఇది నాకు తోచిన ఇవి అది కూడా చదువుతున్నాను కాబట్టి నాకు వచ్చిన ఉదాహరణ మీకు. యోగి ఎవరైనా సరే పొరపాటు జరిగితే యోగం ద్వారానే తన యొక్క తప్పును సరిదిద్దుకుంటాడు. కానీ మరల ఇతరమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సకామమైనటువంటి వ్రతాలు కామ్యకర్మల ద్వారా అది పరాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వెళ్దాం. ఇంకా సాధకుడికి తన అధికారం అనుసరించిన నిష్టయే గుణదాయకం. అసలు మన ఈ డిస్కషన్ అంతా ఎక్కడొచ్చింది? మొట్టమొదటిలో కృష్ణుడు గుణదోషాలు ఎన్నకయ్యా నువ్వు మామూలుగా చేసుకుంటూ వెళ్ళు, అది దోషం రా అని చెప్పి వాడికి చెప్పాడు. అనేప్పటికి వాడు తెలివిగల శిష్యుడు కాబట్టి వాడేమన్నా అంటే అసలు విధి నిషేధము అంటే చెయ్యవలసిన పని చెయ్యకూడని పని అనేది నీ వేదాల్లోనే చెప్పావు కదా, మరి గుణదోషం ఎన్నకుండా ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఒక విధి చెయ్యకూడదని చెప్పినప్పుడు అది నిషేధం కింద వస్తుంది కదా, ఇది చెయ్యాలి అన్నప్పుడు అది విధి కింద వస్తుంది. సో ఈ రెండు రకాలైనటువంటి తారతమ్యాలు నీ వేదంలోనే ఉంది. ఇప్పుడు నన్ను చేయొద్దని ఎట్లా అంటావు నువ్వు? అర్థమైందా? అప్పుడు ఇవన్నీ నేను వీళ్ళకి ఇవి దాటడానికే ఈ జ్ఞానభక్తి కర్మయోగాలు 3 ఇచ్చారు నాన్న అని అప్పుడు చెప్పాడు. అవి ఏమిటో మనకు వివరించాడు. వివరించిన తర్వాత ఇప్పుడు దీనికి ముక్తాయింపు ఇస్తున్నాడు. చూడండి ఏమిటంటే, సాధకుడికి తన అధికారం అనుసరించిన నిష్టయే గుణదాయకం. అంటే నీకు ఏ అధికారం ఇవ్వబడిందో, ఏ అధికారం 2 రకాలుగా అధికారం ఏమిటి? నీ వర్ణం ద్వారా వచ్చిన అధికారం, నువ్వు ఏ కులానికి చెందినవాడి దాని యొక్క ధర్మాన్ని పాటించడం ద్వారా నీకు వచ్చేటువంటి అధికారం. రెండోది, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, బ్రహ్మచర్యమా, గృహస్థాశ్రమమా, వానప్రస్థమా లేక సన్యాసమా, ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి అనుసరించవలసిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది నీకు అధికారాన్ని ఇస్తుంది. అర్థమైందా? నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావో పని చేస్తున్నావో అక్కడి నుంచి నీకు అధికారం వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన నిష్ట అంటే నువ్వు ఈ బ్రహ్మచర్యంలో ఉండగా నీవు ఖచ్చితంగా ఎల్లప్పుడూ బ్రహ్మమునందు చరించాలి, ఇంకొక బయట విషయాలు చేసుకోకూడదు, తర్వాత కామ విషయాల గురించిన ఆలోచన రాకూడదు, గోళ్ళు పెంచుకోవాలి, తర్వాత గడ్డం చేసుకోకూడదు. ఇటువంటి రకరకాల నిష్టలు మనం చదివాం, ఇవన్నీ కూడా మర్చిపోయాం, వేరే సంగతి. సో ఇటువంటివి చేస్తూ ఉన్నప్పుడు వాడు అవి సజావుగా చేసుకుంటూ వెడుతున్నప్పుడు వాడికి అదే శ్రేయోదాయకం, అది వాడి యొక్క గుణదాయకం అవుతుంది, అంటే వాడికి మంచి చేస్తుంది అది. సో వర్ణాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఉన్నవాడు గొప్ప గుణదాయకుడు అవుతాడు. అదే నీకు అధికారం ఇస్తోంది. ఆ వర్ణము కానీ ఇది కానీ నీకు అధికారాన్ని ఇస్తోంది. ఆ అధికారాన్ని పాటించు, అదే నీకు మంచిది చేస్తుంది. ఈ గుణదోషాల విధి నిషేధ విధానాల తాత్పర్యం ఇది.